దాడులకు భయపడేదే లేదని కుండబద్దలు కొట్టారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. తాజాగా మరోసారి జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆమె వినతిపత్రాలు స్వీకరించారు. కాగా కొన్ని రోజుల క్రిందట జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఉండగా ఆమెపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి రేఖా గుప్తా సురక్షితంగా బయటపడ్డారు. అది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం. ఎప్పట్లాగే జన్ సున్వాయ్ కార్యక్రమం జరిగింది. జన్ సున్వాయ్ అంటే ప్రజలతో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యక్షంగా సమావేశమయ్యే కార్యక్రమం. ఇందులో భాగంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ రేఖా గుప్తాకు ప్రజలు వినతిపత్రాలు సమర్పిస్తారు. ఈసారి కూడా అలాగే జరిగింది. కాగా ఎప్పట్లాగే ఉదయం 8 గంటలకు జన్ సున్వాయ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నగర ప్రజలు రావటం, ముఖ్యమంత్రికి తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించడం యథావిధిగా జరిగింది. అయితే గతంతో పోలిస్తే జన్ సున్వాయ్ కార్యక్రమానికి ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూర్చున్న కుర్చీ చుట్టూ భద్రతా సిబ్బంది ఒక ఇన్నర్ రింగ్లా ఏర్పడ్డారు. రేఖా గుప్తా నివాసంలో ఎటు చూసినా భద్రతా సిబ్బందే కనిపించారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమీపానికి ఎవరినీ అనుమతించలేదు. దూరాల నుంచే వినతిపత్రాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. అంతేకాదు గతంతో పోలిస్తే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. వినతి పత్రాలు ఇవ్వటానికి ప్రజలు నిల్చునే క్యూల దగ్గర మెటల్ డిటెక్టర్ల సంఖ్యను పెంచారు. అంతేకాదు సీసీటీవీల సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఎటు చూసినా సీసీటీవీలే కనిపించాయి. వీటన్నిటితో పాటు జన్ సున్వాయ్ కార్యక్రమం జరిగే ప్రదేశంలో ఎటువంటి మొబైల్స్ కెమెరాలను అనుమతించలేదు. కాగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా బంతియా ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా ఈసారి నిర్వహించిన జన్ సున్వాయ్ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆగస్టు 20న ముఖ్యమంత్రి రేఖా గుప్తా జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఉండగా ఆమెపై దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి ముఖ్యమంత్రి రేఖా గుప్తా సురక్షితంగా తప్పించుకున్నారు. ఆ తరువాత జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే దాడి ఘటన తర్వాత అంటే దాదాపు 13 రోజుల తర్వాత మరోసారి జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించారు. దాడులకు తాను భయపడేదే లేదనే సంకేతాలు ఇచ్చారు ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఇదిలా ఉంటే ఆగస్టు 20న ఎప్పట్లాగే జన్ సున్వాయ్ కార్యక్రమం జరుగుతుండగా ఒక అనూహ్య సంఘటన జరిగింది. 40 ఏళ్లు పైబడ్డ ఒక వ్యక్తి ఆమెకు కొన్ని వినతిపత్రాలు అందజేశాడు. ఈ వినతిపత్రాలను రేఖా గుప్తా పరిశీలిస్తుండగా గట్టిగా అరుస్తూ సదరు వ్యక్తి రేఖా గుప్తాపై దాడి చేశాడు. దీంతో రేఖా గుప్తా వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని తర్వాత పోలీసులకు అప్పగించారు. ఊహించని ఘటనతో రేఖా గుప్తా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా రేఖా గుప్తాపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు దర్యాప్తు కూడా ప్రారంభించారు. కాగా రేఖా గుప్తా దాడి ఘటనలో నిందితుడికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సదరు నిందితుడిని గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ భాయ్ సకారియాగా గుర్తించారు. అయితే సకారియా బంధువు ఒకరు జైల్లో ఉన్నట్లు తెలిసింది. సదరు బంధువును జైలు నుంచి విడిపించడంలో సాయం చేయవలసిందిగా రేఖా గుప్తాను కోరాలని సకారియా నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగా ఆమెకు వినతిపత్రం ఇవ్వటానికి జన్ సున్వాయ్ కార్యక్రమానికి సకారియా హాజరైనట్లు ఒక కథనం.
కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతీసీ కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోట్లేదన్నారు ఆమె. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అతీసీ కోరారు. కాగా దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపట్టింది. ఇదొక దురదృష్టకరమైన ఘటన అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏది ఏమైనా దాడులకు తాను భయపడే వ్యక్తిని కానన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.